ఓం నమ శివాయ. ఈరోజు డే 2. ఉదయాన్నే 5:30కి లేచి గంగలో స్నానం చేసుకొని అదేవిధంగా జపం చేసుకొని ఈ విధంగా అయితే డే 2లో పూజ కార్యక్రమం అయితే జరిగింది. గంగలో స్నానం అయిపోయిన తర్వాత మా శివాలయానికి వెళ్ళి అక్కడ విభూతి ధారణ చేసుకొని పూజ చేసుకొని అంటే ఎవరు జాబ్కి వర్క్కి అయితే వాళ్ళు వెళ్ళిపోయారు. అనుకోకుండా అయితే మేము మౌనగిరి క్షేత్రం అనంతపూర్ నుంచి ఒక 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న మౌనగిరి క్షేత్రానికి అయితే ఒక 9 గంటలు, ఆ మధ్యలో 9 గంటలు అయింది. ఆ మెట్లు ఎక్కిన తర్వాత కొద్దిగా ముందు పోతే రైట్ సైడ్ అయితే ఒక టెంపుల్ వచ్చింది. ఏం టెంపుల్ అని చూస్తే ఇక్కడ విఘ్నేశ్వరి అంటే గణపతి టెంపుల్ అయితే ఉంది. అద్భుతంగా ఉంది. 6 అడుగుల విగ్రహం ఇక్కడ. ఎన్ని టెంపుల్ గణపతి 6 అడుగుల విగ్రహం. తర్వాత అదేవిధంగా గణపతిని దర్శించుకొని పైకి వస్తే 39 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది. ఏకశిలా విగ్రహం ఒకే రాయిని 39 అడుగుల విగ్రహం చెక్కారు. ఇక్కడ చూడొచ్చు. ఇక్కడైతే ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్. సీతారామ లక్ష్మణ స్వాములు, తర్వాత బ్యాక్ సైడ్ ఆంజనేయ స్వామి. ఇదే టెంపుల్లో మామూలుగా మనం రామాయణంలో అక్కడక్కడ వింటాం కదా, ఆంజనేయ స్వామి లంకకు వెళ్ళేప్పుడు రాళ్ళు వేస్తే తేలుతాయని. అలాంటి రాయి కూడా ఇక్కడ ఉంది. ముప్పై 39 అడుగుల ఏకశిలా విగ్రహం ఆంజనేయ స్వామిది. నేను చెప్పాను కదా స్టోన్ అని, అలాంటి స్టోన్ చూడు. వీళ్ళు ఒక ఎక్వేరియంలో పెట్టేశారు. స్టోన్ కింద వాటరు, ఆ స్టోన్ పైన తేలింది, వాటర్ పైన తేలింది రాయి. తర్వాత ఈ విగ్రహం ఎన్ని అడుగులు ఉందని స్వామిని అడిగాను. స్వామి అయితే చెప్పాడు నాకు 39 అడుగులు అని. 39 అడుగులు, 39. తర్వాత బయటకు వచ్చేసి బయట ఉన్న గంట అదేవిధంగా గుడి చూసుకొని అలా కొంచెం ముందుకు పోతే అదేవిధంగా లెఫ్ట్ సైడ్లో మనకి శివాలయం అయితే కనిపించింది. ఆంజనేయ స్వామి టెంపుల్ నుంచి బయటకు వచ్చి కొద్దిగా ఈ విధంగా లెఫ్ట్ సైడ్ పోతే శివాలయం అయితే ఉంది. శివాలయం దగ్గరికి అయితే వెళ్ళేసి శివుని అయితే దర్శించుకున్నాము.